చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే మాధవి గారు, మీరు అప్పుడు మిర్చిలో నటించిన ప్రభాస్ గారికి ఇప్పుడు ప్రభాస్కి సీ ద షిఫ్ట్ ఇన్ హిజ్ ఇమేజ్, హిజ్ ఆరా, వాట్ డూ యూ ఫీల్? ఐ ఫీల్ గ్రేట్. అంటే గుడ్, అంటే అలా కలిసారా అప్పుడు ప్రభాస్ గారిని? కలవడం అంటే అదే షార్ట్ చేశాం కదా అప్పుడు, మన సీన్ బాగా చేశారండి అన్నారు. అంటే ఆ నైట్ ఒక సీన్ అయ్యా అని వెళ్తాను వాళ్ళ ఇంటికి, రాళ్లతో కట్టిన ఇంట్లో రాళ్ళు మాత్రమే ఉన్నారనుకో అని చెప్తాను ఒక డైలాగ్. ఆ సీన్ బాగా వచ్చిందండి అని చెప్పారు. అసలు ఇంకా నాకు చాలా, అంటే ఐఎమ్ వెరీ, వాళ్ళ ముందు మాటలు కూడా రావు నాకు, అంటే మనం ఎంత అన్నట్టు ఉంటాం. అదే ఐ నో మై ప్లేస్. అండ్ ఈజ్ సచ్ ఎ థరో జెంటిల్మెన్. యా, హీ ఇస్. ఎంత పద్ధతిగా, ఎంత బాగుంటారు ప్రభాస్. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, పాన్ ఇండియా అంటే ఆయన, రాజమౌళి గారు అంతలాగా అక్కడికి వెళ్ళిపోయింది అది. అల్లు అర్జున్ గారు పుష్ప 2కి. వీళ్ళలో ఎవరెవరితో యాక్ట్ చేశారు మీరు? అందరితో చేశాను. అందరితో చేశారు? జూనియర్ ఎన్టీఆర్ గారితో తప్ప రామ్ చరణ్ గారితో చేశాను. రామ్ చరణ్ గారితో మన ఎవడు ఫేస్ ఆఫ్ కదా, బన్నీ కూడా ఉన్నారు కదా అందులో. బన్నీ కూడా ఉన్నారు. బన్నీ గారితో అయితే 5 మూవీస్ చేశాను నేను. బన్నీ ఈజ్ ఆల్సో సచ్ ఎ జెమ్. అస్సలు జెమ్ అండ్ వెరీ డౌన్ అండ్ సింపుల్. చాలా సింపుల్ అండి, చూశాను. చాలా సంస్కారవంతంగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. నేను ఒక 2 సార్లు ఇంటర్వ్యూస్ అప్పుడే కలిశాను. బట్ దే ఆర్ ఆల్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. ఈ జనరేషన్ హీరోస్ అందరూ దే ఆర్, అంటే చాలా చక్కగా నేర్చుకుని కల్చర్డ్గా ఉంటున్నారు, చాలా బాగుంటున్నారు. సో అయితే మరి, సో యూ హ్యావ్ 300 సినిమాల్లో మీరు ఇతర భాషల్లోకి వెంచర్ అయ్యారా? తమిళ్లో ఒక 2-3 చేశాను. తర్వాత భోజ్పూరి మూవీ ఒకటి చేశాను. కన్నడది ఒకటి మూవీ చేశాను. అంటే ఇంకా రీసెంట్గా ఒక సౌత్ మేనేజర్ ఒక అతను టచ్లోకి వచ్చారు. బట్ ఏమో అవి వచ్చే వరకు నమ్మకం లేదండి. ఏదన్నా మన చేతికి వచ్చి కెమెరా ముందు వచ్చి మనం చేసామంటే చేసామన్నట్టు ప్రాజెక్ట్స్. అది ఈ టైంలో ఇప్పుడు మీకు ఎన్ని డేస్ ఇన్ ద మంత్ మీరు బిజీగా ఉంటారు? 10 to 15 days. మళ్ళీ రికవరీలోకి వెళ్ళిపోతుందండి. అంటే ఈ మధ్య ఏమైపోతుందంటే, మన ఈ గోపీచంద్ గారి మూవీ అంతా నైట్ షూట్స్. నాకు ఒకనొక టైంలో ఎలా అయింది, ఇవాళ 5ంటికి వెళ్ళాను, 9కి ప్యాకప్, 7 o'clockకి ప్యాకప్ అయితే, అంటే పర్మిషన్ తీసుకుని గోపీచంద్ గారి మూవీ చేసి తెల్లారి 7 o'clock ఇంటికి వెళ్ళాను. 27 hours ఐ వాజ్ వర్కింగ్. అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఒక 1 day ఎగిరిపోతుంది నాకు, ఫుల్ 1.5 day ఎగిరిపోతుంది. అంటే రెస్ట్లో, రిక్యుపరేషన్లో వెళ్ళిపోతుంది. సో ఈ మధ్య నేను గమనించింది అది. సో ఇంకా బాడీ కొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే ఇట్స్ అ ఫిజికల్ స్ట్రెయిన్ షూటింగ్ అంటే. సో ఎలా, హౌ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మాధవ్ గారు? ఐ జస్ట్ స్లీప్ అండి. స్లీప్ అండ్ ఐ స్లీప్ అండ్ ఐ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. ఐ కీప్ మై సెల్ఫ్ హైడ్రేటెడ్. కొంచెం వైటమిన్స్ వేసుకోవడము, టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి తప్పట్లేదు. ఇప్పుడు మీరు అందులో తెరపై ఉంటారు కాబట్టి కాన్స్టెంట్గా జడ్జ్ అవుతారు. అంటే ఫేస్ పఫీగా ఉంది మొదలుకొని డల్ అయిపోయారు ఆర్ జడ్జ్డ్ అండి. ఆడవాళ్ళని జడ్జి చేయకుండా ఎవ్వరూ ఉండరు. మీ మొహం ఇలా ఉంది, మీరు అలా మొహం ఇలా ఉంది, ఇక్కడ ఇవి వస్తున్నాయి, ఇక్కడ లేకుంటే లావ్ అవుతున్నావు, నీకు పొట్ట వచ్చింది, లేకుంటే నువ్వు నడవలేకపోతున్నావు, లేచే పోస్చర్ బాగాలేదు. ఈ మగవాళ్ళకు ఉండవా ఇవన్నీ? ఉంటాయి కానీ ఎవరు చూడండి. ఎంతసేపు వీళ్ళని చూసి వీళ్ళని కరెక్ట్ చేయడంలోనే బిజీగా ఉంటారు అందరు. అయితే మీరు ఏం చేస్తారంటే, ఎంత మీకు కష్టం అనిపించినా ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి ఎక్కడో అక్కడ మీరు కేర్ తీసుకోవడం, వాకింగ్ చేయడం అట్లాంటివి చేస్తాం. అంటే ఇప్పుడు జిమ్ జాయిన్ అయ్యాను ఒక 4 days నుంచే. 4 days నుంచి చేస్తున్నాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రికవరింగ్ ఫ్రమ్ సో మెనీ థింగ్స్. మీకు తెలుసు ఒక సెట్ బ్యాక్, యూకే వెళ్ళి వచ్చాము. అక్కడ ఒక 4 months వెళ్ళేసి మొత్తం ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాను నేను. ఎందుకు అలాగా? హస్బెండ్ ఒక కాంట్రాక్ట్ వచ్చింది, మంచి శాలరీ, 1000 euros per day వచ్చింది. అంటే యూ కెన్ ఇమాజిన్ ఇట్స్ 18 lakhs per month ప్యాకేజ్ అది. సో ఇంకా ఆహా అనుకొని వెళ్ళిపోయామన్నమాట. బట్ ఇట్ డిడ్ంట్ లాస్ట్. ఎంత? బట్ ఓకే, 1 year ఉన్నారా? 1 year కాదు, 4 months ఉన్నాం అంతే. అది ఆ జాబ్ అనేది ఒక 22-28 daysలో సమ్హౌ ఇట్ టుక్ సమ్ టర్న్ అండ్ అది ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళకి. బట్ నెవర్దెలెస్ 18/4 అయితే వచ్చింది కదా? రాలేదు, డబ్బులు రాలేదు. 18 months ఎక్కడ, 28 daysలో అయిపోయింది అది. ఓహో. ఆ డబ్బులు రాలేదు, అదేదో సమ్ ఇష్యూ అయ్యి. సో అలా వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్. వెరీ సారీ టు హియర్ అండి. అది ఆ సెట్ బ్యాక్ వల్లనే అగైన్ కొంచెం చాలా అయింది. దీని గురించి అసలు చెప్పాను ఇంకో ఇంటర్వ్యూలో, సుమన్లోనే చెప్పాను, మంజుష ఇంటర్వ్యూలో చెప్పాను ఇదంతా. మా హస్బెండ్ కూడా మాట్లాడారు.
బట్ ఏం చేద్దాం, అదే డెస్టినీ అండి. ఐ బిలీవ్ ఇన్ ఇట్. నేను ఇక్కడే ఇండస్ట్రీలోనే ఉండాలన్నట్టు మళ్ళీ వచ్చాను. బట్ ఇట్ టుక్ 8 months ఫర్ మీ టు అగైన్ కమ్. నేను ఇంటికి నేను వచ్చానండి, నాకు ఆపర్చునిటీస్ ఇవ్వండి, నేను ఫోన్ చేస్తూ కూర్చోవాలి ఫస్ట్. నేను అందరికి మెసేజ్ పెట్టాను. తర్వాత అలా 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 ఒక 8 months పట్టింది అసలు నాకు. అసలు ఒక ప్రాజెక్ట్ నేను వచ్చానని తెలియడానికి అలా ఒకసారి మనం ఈ చైర్ వదిలామంటే కూర్చోడానికి రెడీగా 10 మంది ఉంటారు. అలా అవును అంతే. బికాజ్ మీరుండే స్లాట్ ఆఫ్ క్యారెక్టర్స్లో మీరు అన్నట్టు చాలామంది ఆప్షన్స్ ఉండుండొచ్చు. పాత హీరోయిన్లు హూ హ్యావ్ గ్రోన్, కొత్తగా వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, ఇంకా రకరకాల హిందీ నుంచి ఇతర భాషల నుంచి కూడా ఇప్పుడు పిచ్చి పిచ్చిగా తెచ్చేసుకుంటున్నారు కదా. ఇతర భాషల నుంచి బస్సులు వస్తున్నారండి రోజు. అదే అదే మనం అక్కడ టోల్ గేట్ దగ్గర కొంచెం వీసా కౌశిక్ మాట్లాడినప్పుడు చెప్పారు ఈ విషయం. మూవీ ఏదే టీవీ ఆర్టిస్ట్ సీరియల్స్ ఎలా అంటే అండి, తెలుగు వాళ్ళు రావాలి, తెలుగు వాళ్ళు మేము చేస్తామని వాళ్ళు ప్రాపర్గా యాటిట్యూడ్ పెట్టుకోవాలండి. బిహేవియర్ యాటిట్యూడ్ ఓన్లీ విల్ గెట్ యూ వర్క్. దట్స్ వాట్ ఐ సే మై స్టూడెంట్స్ ఆల్సో. నేను ట్రైనింగ్ ఇస్తాను సైడ్ బై సైడ్. నేను 9 certifications చేశాను ట్రైనింగ్లో. NLP సర్టిఫైడ్ ట్రైనర్, NLP ల్యాండ్ మార్క్ 2 చేశాను. అండ్ ఇంకా ట్రైన్ ద ట్రైనర్ 2 చేశాను. తర్వాత అడ్వాన్స్డ్ మాస్టర్ ట్రైనర్ చేశాను. అండ్ ఇంకా NLP ఇది న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్లో సర్టిఫికేట్ చేశాను. రాజీవ్ తలరేజా ఫైనాన్షియల్ మాస్టరీ చేశాను. ఓ రాజీవ్ తలరేజా మీరు చేశారా? మేము వెళ్తున్నాం. వావ్, యూ షుడ్. 13, 14, 15. వావ్, ఏంటి వాట్ ప్రోగ్రామ్? బిజినెస్ లీడర్షిప్. పేస్ నేను చేశాను ఆల్రెడీ. ఇట్స్ ఫంటాస్టిక్. అంటే కాకపోతే అది సేమ్ ఆయన అంటే మోర్ ఆఫ్ అ సేల్స్ ఉంటుంది, అది నాట్ బిహేవియరల్. యా, ఇట్స్ లైక్ హౌ టు గ్రో బిజినెస్ అనే దాని మీద ఉంటుంది. కరెక్ట్. అంటే హౌ టు బి అన్ ఆంటర్ప్రినర్, బికమ్ అన్ ఆంటర్ప్రినర్ అనే ఒక సర్టిఫికేట్. సో ఇట్లా అరౌండ్ 9 certifications లో వాట్ ఐవ్ గ్యాదర్డ్ ఇస్ వాట్. సో యూ యాక్చువల్లీ ఇన్వెస్ట్ యువర్ టైమ్ అండ్ మనీ ఇంటూ దిస్. yes very much. నేను with the hope that I will get trainings. That you will get trainings. I will propagate myself. I am also into some other groups. Business meetings, BNI అని వినుంటారు. బిజినెస్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళలో వెళ్ళి నేను I give my card. I say I'm into training. నేను యాక్టింగ్ చేయనప్పుడు నేను ట్రైనింగ్ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళేసి చేసాను. ఐఎమ్ రెగ్యులర్ ట్రైనర్ ఇన్ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్. ఐఎమ్ పాస్ట్ 11 years I train their people. 2 days వెళ్తాను, 4,000 స్టూడెంట్స్కి ట్రైన్ చేసి వస్తాను బ్యాచెస్ వైజ్. ఇదంతా దిస్ ఆల్ ఆబ్వియస్లీ మీ నీడ్ ఇస్ మోర్ ఫైనాన్షియల్ అండ్ ఆల్సో నా నీడ్. నేను ట్రైనింగ్ చెప్తున్నప్పుడు ఐ ఫీల్ వెరీ రిలాక్స్డ్ అండ్ దట్ ఈస్ మై సబ్జెక్ట్. అంటే ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ స్వప్న గారు, ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ. అదే అంతే, బికాస్ ఇక్కడ మీరు ఇన్ చార్జ్ లో ఉన్నారు, అక్కడ పరిస్థితులు మిమ్మల్ని డిక్టేట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఐ షుడెంట్ అప్లై మై మైండ్ ఇన్ యాక్టింగ్. ఇక్కడ ఓన్లీ ఐ షుడ్ అప్లై మై మైండ్. సో ఇట్ మేక్స్ యూ ఫీల్ సేఫర్. యా, సేఫ్ అండ్ ఆల్సో పపెట్ లాగా ఉండను నేను. అట్లీస్ట్ ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళు ప్రాంప్ట్ చేస్తారు డైలాగు, ఇక్కడ నేను ప్రాంప్ట్ చేస్తాను అదర్స్కి డైలాగ్. అమేజింగ్. బట్ వన్ థింగ్ ఒకటి చెప్పాలి మీ వారి గురించి. ప్లీజ్. మీకు ఫ్రీడమ్ స్పేస్ ఇచ్చి మిమ్మల్ని యాక్ట్ చేయనివ్వగలడం, అది నేను ప్రతిసారి చెప్తాను. బట్ ఆల్సో ఐఎమ్ సచ్ ఎ ఉమెన్, నేను చాలా సఫికేట్ అవుతాను అట్లా చేయకపోతే. కరెక్ట్. అండ్ నేను ఈ మాట ఎందుకన్నానంటే, విమెన్ అంటే ఎవరో ఇవ్వాలా ఫ్రీడమ్ స్పేస్ అని కాదు. ఈ ఇండస్ట్రీ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి తప్పకుండా మీకు ఇంట్లో అక్క ఉన్నా, అమ్మ ఉన్నా, అన్న ఉన్నా, భర్త ఉన్నా, ఎవరు ప్రొటెక్టివ్గా ఫీల్ అయ్యి మీకు ఫ్రీడమ్ ఇవ్వకపోయినా తప్పులేదు. నాట్ దట్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్ ఫర్ లైఫ్. కానీ ఇక్కడ భర్త స్థానంలో ఉన్న వాళ్ళకి టిపికలీ చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కాబట్టి. అండ్ అలాగే మీరు ఆయనని అండర్స్టాండ్ చేసుకుని టేకింగ్ ఆన్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అది మ్యూచువల్లీ మీ పార్ట్నర్షిప్ చాలా బాగుందండి టు లిసన్. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఫస్ట్ ఇనీషియలీ చాలా అబ్జెక్షన్ వచ్చింది దాని సైడ్ నుంచి. దెన్ నేను చెప్పాను ఒక 3 months టైం ఇవ్వు నాకు, అంటే కౌన్సిలర్ కదా బేసికలీ సెల్ చేస్తాను. సో ఐ సోల్డ్ మై సెల్ఫ్ దేర్ ఆల్సోకి. ఒక 3 months చూద్దాం, మనకి ఇబ్బంది అయితే మనం వచ్చేస్తాం, వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళే పంపించేస్తారు. సో డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు ఎక్స్ట్రా వస్తే మీ ఇంటికే కదా ఇస్తాను నేను. అలా కన్విన్స్ చేసి పొద్దున్న 4 గంటలు చేసి వంటలు చేసి పెట్టి రాత్రి వరకు అన్నీ అలా అమర్చి ఎవరికి ఇబ్బంది లేకుండా, నేను ఇబ్బంది పడ్డాను తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇట్ వెంట. వాట్ ఈస్ యువర్ స్వీటెస్ట్ మెమరీ ఇండస్ట్రీలో? స్వీట్ మెమరీ అంటే వర్కింగ్ విత్ అసలు వెంకటేష్ గారు నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఫస్ట్ తులసి అనే దానిలో చిన్న క్యారెక్టర్కి ఎంటర్ అయ్యాను. ఆయన ఇలా చూస్తూ ఇలా ఉండిపోయాను నేను. మాట డైలాగ్ లేదు, నాకు పక్కన ఎవరో స్పృహ లేదు. ఎవరు శివాజీ గారు, అమ్మ బొమ్మలాగా నుంచున్నావు డైలాగ్ చెప్తున్నారంటే సారీ అండి అని అసలు. అంటే ఇట్ వాజ్ లైక్ షాక్. అది షాక్ అండ్ సచ్ అ సర్ప్రైజ్, ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటారే. కానీ ఎందుకు స్పెషలీ ఆయన మీద అంత గురి ఇష్టం? వెరీ అంటే ఉంటారు కదా ఫేవరెట్, అంటే ఫ్యాన్ లాగా, లేకపోతే ఆయన స్పిరిచువల్ ఇవి చూసా? అవేమి వెంకటేష్ గారు అంత చాలా వెనక తులసి 2008 చాలా నాకు ఆయన ఫేవరెట్ అనమాట. అసలు ఇంకా చెప్పద్దు క్షణం. ఆయన అన్ని సినిమాలు చూసాను నేను. నయనతార గారు కదా ఇందులో? అందులో నయనతార గారు. యా తులసి అదే కదా.
you're a singer too? ఐఎమ్ అ సింగర్, ఐఎమ్ మ్యూజిషియన్. Oh, I'm also a singer. ఓ పాట పాడండి అయితే. ఇది బాగుంది, పాట పాడండి. ఇంకా అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, పాటలు వచ్చేసాయంటే. ఏం పాట చెప్పండి? మీకు ఏది మనసులో చూస్తే అదే పాట. భక్తి గీతము, సినిమా పాట, డజంట్ మ్యాటర్ ఏ లాంగ్వేజ్ అయినా. గీతాలు కొంచెం తక్కువ, అంటే భక్తి ఉంది కానీ కొంచెం పాటల్లో మాత్రం అన్ని మాస్ సాంగ్స్. అంటే ఐఎమ్ జస్ట్ ఐఎమ్ అమేజ్డ్ అట్ యువర్ మీకుండే వైవిధ్యం. బేసికలీ సింగర్ ఒకవైపు, సింగర్ చెప్తున్నారు ఇప్పుడు మీరు, ఒక అమ్మ, ఒక మోటివేషనల్ స్పీకర్, మళ్ళీ మేనేజ్మెంట్ బిజినెస్ కి సంబంధించిన కోర్సులు చేశారు, హీలింగ్ లాంటివి చేశారు. ఎన్ఎల్పి అంటే నాట్. మీరు నమ్మరండి, అంటే మా మదర్ ఉన్నప్పుడు మా సిస్టర్కి ఎవరికి నొప్పి ఉందంటే నేను కాసేపు వాళ్ళని ఇఫ్ ఐ ట్రీట్ దెమ్ దే విల్ బికమ్ ఆల్ రైట్. అది ఈవెన్ ఆమని గారు సెట్లో ఉన్నారు కదా, ఆవిడ కూడా ఇక్కడ అంతా ఇలా ఇలా అనుకుంటుంటే ఉండామని అని చెప్పేసి ఐఎమ్ వెరీ, అంటే నాకు హాస్పిటాలిటీ అనేది లైక్ ఇట్స్ ఇన్ మై బ్లడ్ అండి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో నేను పనిచేసి, అంటే ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్కి నేను చేశాను అనమాట. సో హాస్పిటాలిటీ ఈజ్ ఐ హ్యావ్ టు ట్రైన్. ఇట్స్ ఇనేట్ ఇన్ యూ. ఇట్స్ ఇనేట్ ఇన్ మీ, లేకపోతే చేయలేరు కదా. అవునవును. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి ఉంటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. పరిచయమంతా గతమేనా, గుర్తుకు దాక్షణమైన, ఎదురుగా ఉన్నా నిజమే కానీ కలవైనావులే. వెరీ మ్యూజికల్. మీరు నేర్చుకున్నారా? కొంచెం బేసిక్స్ నేర్చుకున్నారు, బట్ ఇట్స్ ఇన్ యూ. మ్యూజిక్ ఇస్ ఇన్ యూ. పిచ్చి నాకు అసలు. ఐ వాంట్ టు బికమ్ అ సింగర్, ఆర్టిస్ట్ అవుదామని నేను అస్సలు అనుకోలేదు. ఇట్ ఈస్ నెవర్ ప్లాన్. అప్పుడే వచ్చేదాన్ని కదా. పోనీ నిజంగా నాకు ఆ ప్లాన్ ఉంటే వెన్ ఐ వాజ్ ఇన్ అ బెటర్, మేబీ వాళ్ళు అన్నట్టు బెటర్ షేప్లో తీగలాగా ఉన్నప్పుడు వచ్చి నేను కూడా ఏదో హీరోయిన్ లాగా ట్రై చేసుకునేదాన్ని. మీరు తీగలా ఇప్పుడు ఏంటండి హ్యాపీగా మీరు ఇప్పుడు బాగున్నారు, కానీ నిజంగా మీకు ఆ నోషన్ ఆఫ్ కోట్ అండ్ కోట్ తీగలా అయిపోవాలంటే మీరు తలుచుకుంటే 1 monthలో అయిపోతారు. అదే అవుతాము, బట్ అంటే వాళ్ళకి నేను హీరోయిన్ కాదు, అప్పుడు వెళ్ళి హీరోయిన్ అవ్వాలి. మళ్ళీ గతంలో నేను ట్రావెల్ చేయాలి, టైం ట్రావెల్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. బట్ ఐ థింక్ యూ హ్యాడ్ అంటే వెరీ రిచ్ లైఫ్, లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. ఇప్పుడు చాలామంది మీరు ఉండే చోటు చూసి అయ్యో మనం అక్కడ ఉండలేకపోతున్నాం అనుకుంటారు. అవునా? అంటే 300 సినిమాలు చేయడం మాట్లాడండి, ఎంతమంది ఆర్టిస్టులని, ఎంతమంది వెరైటీ ఆఫ్ పీపుల్ని మీరు కలిసి ఉంటారు. గుడ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి అందరికీ, అన్ని ఫీల్డ్స్లో ఉన్నాయి మీరు అన్నట్టు. బట్ అదొకటి. రెండోది మీరు ఒక యు ఆర్ ఫేమస్, అంటే మిమ్మల్ని గుర్తుపడతారు కదా వెళ్ళినప్పుడు. అందులో మీరు టీవీ సీరియల్స్ ప్రతి ఇంట్లో, ప్రతి లివింగ్ రూమ్లో ఉన్నారు, ప్రతి వ్యూవర్ హార్ట్లో ఉన్నారు. సో వీటితో పాటు మీరు అక్కడితో ఆగిపోకుండా మీరు ఒక అందమైన అమ్మగా, ఒక చాలా సపోర్టివ్ భార్యగా, అండ్ అన్నిటికంటే మించి మీ సెల్ఫ్ డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అని చూసి మీరు ఆ కోర్సులన్నీ ఇప్పుడు మామూలుగా మానేస్తారు. ఏదో ఒక ప్రొఫెషన్ చేతికొస్తే చదువుకోవడం నేర్చుకోవడం అందరం మానేస్తాం. మీరు ఇంకా యువర్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఇట్ షోస్ యువర్ థ్యాంక్ యూ సో మచ్, ప్యాషన్ ఫర్ లైఫ్. థ్యాంక్ యూ. అంటే ఇది స్టీవెన్ కోవీ 7 హ్యాబిట్స్ అని ఉంటాయి, ఎఫెక్టివ్ 7 హ్యాబిట్స్. అవునవును. అందులో ఆయన ఒకటి చెప్తాడు, షార్పెన్ దిస్ అని చెప్పి. అంటే ఒక చిన్న 1 minute స్టోరీ చెప్తాను, 1 minute. ఇద్దరు ఒక ఫర్నిచర్ షాప్ అతను ఇద్దరు వుడ్ పికర్స్ని పిలిచి పంపించాడంట ఫారెస్ట్కి ఎవ్రీడే. నువ్వు ఎన్ని కట్ చేస్తావు అంటే నేను రోజుకి 7 కట్ చేస్తాను. నువ్వు ఎన్ని కట్ చేస్తావు అంటే నేను కూడా 2 కట్ చేస్తాను. ఇతను వెళ్ళి రోజు 2 తెస్తూ ఉన్నాడు. ఇతను 7 చేసినవాడు ఈవెన్చువలీ 1 తెస్తున్నాడు. తర్వాత చెప్పాడు, సో నో ఐ కాంట్ డూ ఎనీథింగ్ అని. బట్ దిస్ గై 2, 3, 4, 5 అలా తెస్తూ పోయాడు అనమాట. బికాస్ హీఈస్ జస్ట్ షార్పెనింగ్ హిస్ సా ఎవ్రీడే. Amazing. That's a very great attitude. So when you don't sharpen your skills, you will become stagnant and you will stink, and one day you will be gone rotten. Right. వెరీ ట్రూ. చాలా ప్రొఫౌండ్ స్టోరీ ఇది. అండ్ అలాగే మీరు పదును పెట్టుకుంటూ మీరు బట్ నాకు మీలో ఉండే అమ్మాయి ఏమని చెప్తుందంటే, హాయిగా ఎక్కడైనా అవకాశం వచ్చి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసి ఈ బాదరబందీలు, ఈ డైలీ బ్యాటిల్స్ పక్కన పడేసి వెళ్ళి హాయిగా ఉండిపోవాలి, ఐ జస్ట్ వాంట్ రెస్ట్ అనే తపన కూడా కనిపిస్తుంది. ఉందండి, అది 5 yearsలో ఐ హ్యావ్ మై టార్గెట్స్. అంటే నేను ఎప్పుడు ఒక గోల్ పెట్టుకుంటాను, లేకపోతే
మనం బస్ ఎక్కి ఎక్కడికి టికెట్ అంటే ఎక్కడికి అని కన్ఫ్యూజన్లో ఉంటే ఎలా ఉంటుందో లైఫ్ అలా ఉంటుంది. ఎవరికైనా గోల్స్ లేకపోతే యూ షుడ్ నో వేర్ యు ఆర్ గోయింగ్, వై యు ఆర్ గోయింగ్. యువర్ వై హ్యాస్ టు బీ వెరీ క్లియర్. సో ఐ మీన్ దిస్ ఇస్ వెరీ వెరీ డీప్ అండ్ వెరీ అచీవబుల్ థింగ్ మీరు చెప్పేది. సో ఇన్ని ఏళ్ల మీ కెరియర్లో డబ్బులు బాగా సంపాదించామన్న తృప్తి ఉందా? డబ్బులు సేవ్ చేయలేదు కానీ ఒకటి, ఐ హ్యావ్ గివెన్ మై కిడ్స్ వండర్ఫుల్ చైల్డ్హుడ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయి కోడలే అమ్మాయి. ఇంకా ఎంత పెద్దవాళ్ళు ఇప్పుడు? మా అబ్బాయి మ్యారేజ్ జనవరిలో చేసేసాను. ఐ గాట్ మ్యారీడ్ at 17.5. ఓకే, సో అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఒక బాబుది మ్యారేజ్ అయిపోయింది. వాడిది ఇంకోటి 22 years, వాడికి చిన్నవాడు ఇంకా. నైస్, వెరీ నైస్. సో అయితే మరి అదే కోడళ్ళు వస్తారు అండ్ ఆ తర్వాత యూ విల్ హ్యావ్ అఫ్ కోర్స్ యువర్ డైనమిక్ మదర్ ఇన్ లా కాబట్టి. లేదండి, ఇప్పుడు ఈక్వేషన్స్ అలా లేవు కదా స్వప్న. వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది. మనం ఉండే వరకు, కట్టగాలే వరకు మనం ఒక్కళ్ళమే. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఎంతమంది ఉన్నా we've come alone, yes. we've come alone, we'll go alone. ఎవ్రీథింగ్, అన్నీ స్వార్థపూరిత సంబంధాలే, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అది మనం డైజెస్ట్ చేసుకుంటే మనం హాయిగా ఉంటాం. అది బెంగాలీ రవీంద్ర గీతం తెలుసా మీకు? అది ఏది? జ్యోతి తోరి డక్ష, జ్యోతి తోరి డక్షునే కౌనాశే తుమి అక్ల చలో రే, ఎవరుకే కవిని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్. అది ఇన్స్పైరింగ్, సూపర్. సో అలా ఒక్కరే మీరు. ఐ హావ్ గ్లిటర్ ఇన్ మై ఐస్, చూడండి. బట్ యు ఆర్ కంప్లీట్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. మీరు మీ వల్ల ఇతరులకు కానీ ఇతరుల వల్ల మీకు అని అనిపించట్లేదు. ఆ సాఫ్ట్ స్పాట్ ఏదైతే ఉందో అది తప్పకుండా ఐ థింక్ దాని స్పేస్ కూడా వస్తుంది. ఇట్ విల్ కమ్. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్, ఐ కెన్ సీ యువర్ ఐస్ ఆర్ టియరీ. నో, ఇట్స్ అ వెరీ నైస్ థింగ్. అంటే వెన్ యూ రియలైజ్ ద కోర్ పర్పస్, అది కొంచెం టఫ్ కానీ అదే నిజం. అంటే నువ్వు ఎంత చేసినా, ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా చేసిన రోజు మాత్రమే నువ్వు ఆనందంగా ఉంటావు. లేకపోతే వాడికి అది చేశాను, వాళ్ళకి అలా చేశాను, చూడు నాకు ఇది అయింది, ఇలా జరిగింది అని ఏడుపు మిగులుతుంది తప్పితే నీ శోకాలు వినడానికి కూడా ఎవరు ఉండరు, కళ్ళు తుడవడానికి కూడా ఎవరు ఉండరు. సో నువ్వు అలా శోకపడతావా, నిజం తెలుసుకొని అలా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటావా? అంతే. లైక్ దిస్, మీ టైం పోతూనే ఉంటుంది. ఐ థింక్ మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఐ థింక్ మనం మోటివేషన్ సిరీస్ మొదలు పెట్టాలి. డెఫినెట్లీ. సో తప్పకుండా ఐ థింక్ మీకు టైం ఉన్నప్పుడు వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ. ఐ వుడ్ లవ్. మీ మాటలు, మీ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ చాలా బాగుంది. అందరూ విని తరిస్తారు, మేము కూడా విని నేర్చుకుని అప్లై చేసేస్తాం. ఇట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యూ, లెజెండ్. ఫర్ ష్యూర్ అండి. ఐ రియలీ లుక్ అప్ టు యూ స్వప్న. ఐ మీన్ ఇట్. ఎందుకంటే నేను మీన్ చేయకపోతే నేను చెప్పాను కదా పూతరేకులు రావని చెప్పి. సో నేను నిజంగా మీతో ఇంటర్వ్యూ అంటే ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, రియలీ. నేను స్వప్న అంటే చెప్దాం, వెయిట్ వాట్, స్వప్న గారా, రైట్, నేను వస్తాను, ప్లీజ్ గిరి గారికి చెప్పా, ఎలా అన్నా ఇది మిస్ చేయకండి, ఎందుకంటే ఇవాళ 8 తర్వాత నేను మళ్ళీ 16th వరకు చెప్పారు. అనుకోకుండా మీకు చెప్పనా ఇంకో సీక్రెట్? చెప్పండి. ఇవాళ జరగాల్సి ఉండేది, 2 షూట్లు ఉన్నది, క్యాన్సిల్ అయిపోయాయి. చూసారా, గాడ్స్ ప్లాన్. అండ్ నిన్న రాత్రి ఈవినింగ్ గాడ్స్ ప్లానే. కాబట్టి గాడ్స్ ప్లాన్ ఇలా కంటిన్యూ చేద్దాం. సుమన్ టీవీకి వస్తూ ఉండండి. అండ్ లెట్స్, ఐ విష్ యూ great happiness, health, thank you, success and everything. Same with you andi. Thank you so much andi. Thanks for the coffee. aa murukulu and మొత్తం అంతా కూడా thank you. మురుకులు కూడా టేస్ట్ చేసి చెప్పాలి మీరు. తప్పకుండానండి. థ్యాంక్ యూ మాధవి గారు. మిర్చి మాధవి గారు అన్నమాట. చాలా హాట్ గురు, చాలా స్వీట్ గురు. స్వీట్ అండ్ హాట్ అండ్ స్వీట్ సార్. yes. Okay, thanks for the time and thanks for the interview andi. Thank you very much.